నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారండి? మేము కూడా చక్కగా ఉన్నాము, చక్కగా నవ్వుతూ ఉన్నాము. ఒక మనిషిని పలకరించేటప్పుడు చక్కగా నవ్వుతూ పలకరిస్తే ఆ ఎదుటి మనిషి కూడా ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులో ఉన్నా కూడా కాస్త ఫ్రీ అయిపోతారనమాట. మనం అదే చాలా కోపంగా, చాలా నిబ్బరంగా ఉండి హలో, నమస్తే ఇటువంటివి చెప్పామనుకోండి, పక్కవాడికి ఏమనిపిస్తుంది అంటే అమ్మో ఇంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. కానీ మనం నవ్వుతూ ఉంటే మనల్ని హ్యాపీగా స్వీకరిస్తారు. అలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. 10 మందికి ఒక మంచి చేసేవాళ్ళై ఉండాలి. అంతే కదండి? మరి సమాజానికి మంచి చేయడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మనం మంచి చేస్తూ ఉండాలి. ఎలా అంటే చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా. మరి అటువంటి 2 చక్కటి వంటకాలతో ఇవాళ మన అమృతం కార్యక్రమం సిద్ధంగా ఉంది కాబట్టి మొదలు పెట్టేద్దాం. ముందుగా అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట మామిడల్లం పచ్చడి. మామిడల్లం నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పదార్థము. చాలా చక్కటి పోషక విలువలు కూడా ఉన్నాయి, తెలుసుకుందాం. ముందుగా మామిడల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మామిడల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడల్లం 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. మామిడల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి నా దగ్గర. మొదలు పెట్టేద్దాం. అయితే దీనికోసం ముందుగా మామిడల్లం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. మామిడల్లం గురించి చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మామిడల్లమా అదేంటి అనే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. కానీ మామిడల్లం ఈ కాలంలో చాలా బాగా ఎక్కువగా దొరికేటువంటి ఒక పదార్థం అన్నమాట. మామిడల్లంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే, కడుపులో ముఖ్యంగా ఉబ్బరం అనే మాట ఎవరైనా అన్నారు అంటే అప్పుడు ఈ మామిడల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది వాళ్ళకు. అంటే మామిడల్లంను నీళ్లల్లో వేసి బాగా మరిగించి వడగట్టిన తర్వాత ఆ రసం ఏదైతే ఉందో తీసుకున్నట్టయితే మన గ్యాస్, ఉబ్బరము ఇలాంటివన్నీ చాలా బాగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఉబ్బరము అంటే డైజెషన్ ప్రాసెస్కి మాత్రమే కాకుండా ఇది మనకి రెస్పిరేటరీ అంటే ముక్కు, జలుబు, దగ్గు ఇటువంటివి ఉన్నా కూడా మనకు మామిడల్లంతో రసం కానివ్వండి, మామిడల్లాన్ని మామూలుగా చప్పరిస్తే కానివ్వండి, ఆ ఘాటుకు మనకి ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఉంటాయి కాబట్టి మనకి దగ్గు, జలుబు ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అంటే శ్వాసకు సంబంధించినవి ఏమైనా సమస్యలు ఉంటే ఇది చాలా బాగా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అది ముఖ్యమైన ఉపయోగం దీంతో, మామిడల్లంతో. ఇంకా చాలా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాము. అలాగే ఇది ఏంటి అంటే, నువ్వుల నూనెలో మామిడల్లం వేసి బాగా మరిగించి వడగట్టిన తర్వాత ఆ నువ్వుల నూనెను మనకి మోకాళ్ళ నొప్పులున్నా లేకపోతే భుజాల నొప్పులు, ఏ నొప్పులు ఉన్నా కూడా చక్కగా అప్లై చేసుకున్నట్టయితే కొన్ని రోజులకు క్రమేపీ అలా చేస్తూ ఉన్నట్టయితే నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి. మరి నా మామిడల్లంని ఎప్పుడూ కూడా ఈ రోజు వరకు మీరు వాడి ఉండకపోతే కనుక వాడండి. వంటల్లో వాడుకోవచ్చు, ఆరోగ్యపరంగా కూడా చాలా రకాల ఉపయోగాలు దీనికి ఉన్నాయి కాబట్టి చక్కగా వాడుకోండి. ఈసారి కొనుక్కోండి బయటికి వెళ్ళినప్పుడు. మరి ఇటువంటి చక్కటి మామిడల్లంతో పచ్చడి అంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఒక చిన్న ఘాటు, ఒక చిన్న పులుపు కలిపి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే, మామిడల్లంను ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్నటువంటి మామిడల్లం తీసుకున్నాను. దాంట్లోకి కాస్త బెల్లం, మన తీపికి సరిపడా కాస్త బెల్లం వేస్తున్నాను. ఆ తర్వాత కారానికి సరిపడా, అంటే ఎక్కువ కారం అయితే ఒక 5-6 వేసుకోవచ్చు, మనం తీసుకున్న మోతాదును బట్టి. ఇంత అంత అని చెప్పలేను నేను ఎలాగైనా. ఆ తర్వాత చింతపండు గుజ్జు, పులుపుకు సరిపడా చింతపండు గుజ్జు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడల్లము, ఎండుమిరపకాయలు, బెల్లం ఈ మూడింటిని కలుపుకొని చక్కగా నేను రుబ్బుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత పోపులో ఏం వేస్తున్నానో చెప్తాను. మామిడల్లం పచ్చడి చాలా చాలా సులభంగా చేసుకోవచ్చు అండి. అంటే సాధారణంగా పచ్చళ్ళే చాలా సులభంగా చేసుకోవచ్చు. పైగా ఇదేంటి అంటే, మనము మామూలుగా కొన్ని బీరకాయలు అలాంటివి ఉన్నాయనుకోండి, సొరకాయ పచ్చడి అది చేసుకుంటున్నప్పుడు మనం కాస్త నూనె వేసి ఆ ముక్కల్ని కొంచెం వేయించుకుంటాం, కొంచెం మగ్గబెట్టుకుంటాం. అలా కాకుండా ఈ మామిడల్లం ఏదైతే ఉందో అది పచ్చిగానే వాడుతున్నాం మనం. ఇది ఎక్కడా కూడా మనం మగ్గించట్లేదు. అందుకేంటి అంటే ఇంకా సులభంగా అయిపోతుంది అనమాట. ఈసారి మామిడల్లం తెచ్చుకున్నప్పుడు మీరు ఎక్కువగా ఒక 2-3 నిమిషాల్లో మీ పచ్చడి తయారయ్యేటువంటి వంట అనమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ముందుగా ఈ మామిడల్లము, ఎండుమిరపకాయలు, బెల్లము రుబ్బుకొని సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను.
ఇలా చక్కగా రుబ్బుకొని సిద్ధం చేసేసుకున్నాను. ఇది ఎండుమిరపకాయలు ఉండడం వల్ల మనకు రంగు కూడా మారింది. ఇందులో బెల్లం, ఎండుమిరపకాయలు, అలాగే మామిడల్లం ఈ 3 ఉన్నాయి. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే పోపు వేసుకుందాం. ఏ పచ్చడికైనా కూడా పోపు చాలా చాలా ముఖ్యం కాబట్టి బాండి వేడవుతోంది. ఈలోపు కాస్త నూనె వేసుకుందాం. తగ్గట్టుగా వేసేసుకున్నాను. నూనె కాస్త వేడవుతూ ఉండగా ఆవాలు, కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. అండ్ ఈ కంచు పాత్రల్లో మనకు చాలా త్వరగా వేడవుతుంది. నూనె ఏది వేసినా కూడా వంట త్వరగా అయిపోతుంది. అందుకే అప్పట్లో అనుకుంటా ఎంతమంది ఉన్నా కూడా అలా సులువుగా వంట చేసేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాస్త ఇంగువ. ఏ పచ్చడికైనా ఇంగువతో వచ్చే రుచి అంతా ఇంత కాదు. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ, రంగు కోసం చక్కగా పసుపు. రంగు కోసమనే కాదు, రంగు బాగుంటుంది, చక్కటి యాంటీసెప్టిక్ కాబట్టి బాగుంటుంది. మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదండి. ఉప్పు మనం చక్కగా ఈ పచ్చడిలో కలిపేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఈ పచ్చడి ఏదైతే ఉందో అదొకసారి వేసి నూనెలో వేసి కలిపేసుకుందాం. అప్పుడు ఒక చిరు పచ్చదనం ఏదైనా అనిపించినా కూడా పోతుందన్నమాట. దీన్ని ఇలా 1 నిమిషం పాటు కలిపేసుకుంటే చక్కగా ఆ పోపు, ఆ ఇంగువ, ఆ రుచి అంతా కూడా మనకు పచ్చడికి చాలా బాగా పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం నిమ్మకాయల్ని ఫ్రిడ్జ్లో భద్రపరుస్తూ ఉంటాం. వాటిని వాడుకునేటప్పుడు బయటికి తీసి వెంటనే దాన్ని కట్ చేసినప్పుడు రసం ఎక్కువగా రాదు. అందుకే ఈసారి వంట చేసే ముందుగా ఒక 10 నిమిషాలు ముందుగా బయటికి తీసుకొని పెట్టుకుంటే దాని ఉష్ణోగ్రత బాగా తగ్గి అప్పుడు నిమ్మరసం చాలా ఎక్కువగా వస్తుంది. ఈసారి నిమ్మకాయ వాడేటప్పుడు ఇలా ప్రయత్నించండి. మనం చక్కగా ఈ మామిడల్లం పచ్చడికి చక్కటి పోపు వేసుకున్నాము. ఇంగువ పోపు, పసుపు వేసుకున్నాము, తర్వాత ఒక చిన్న ఎండుమిరపకాయ వేసాము, ఇంకేమేమి వేసాము, ఆవాలు, జీలకర్ర అన్నీ చక్కగా వేసేసుకున్నాం. ఇక పచ్చడి అయిపోయినట్టే. దీని ఇలా పోపులో 1 నిమిషం ఉంచేసాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇలా చక్కగా అలంకరింపబడినటువంటి ఈ ప్లేట్లో ఈ కప్లోకి వేసేసుకుందాం. ఇలా వేడివేడిగా కమ్మకమ్మగా ఆరోగ్యకరమైనటువంటి చక్కటి మామిడల్లం పచ్చడి సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మామిడల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడల్లం 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. మామిడల్లం పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మామిడల్లం ముక్కలు, బెల్లం, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత రుబ్బుకున్న అల్లం పచ్చడిలో ఉప్పు వేసి ప్యాన్లో వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఘాటుగా అలాగే రుచిగా ఉండే మామిడల్లం పచ్చడి రెడీ. చూసారు కదా మామిడల్లం పచ్చడి ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కానీ మామిడల్లం పచ్చడి రుచి చూడాలంటే వేడివేడి అన్నం లేకపోతే అస్సలు బాగోదు. కానీ ఇలా ప్రస్తుతానికి ఇలా రుచి చూసేస్తాను. బాగుందండి, కొత్తగా ఉంది. ఎక్కువగా పులుపు కూడా లేదు, ఘాటు ఎక్కువగా ఉంది. అంతే కదండి, అల్లం కాబట్టి ఆ ఘాటు చాలా బాగా తెలుస్తుంది. అయితే నేను కొంచెమే బెల్లం ముక్క వేశాను, ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఆ ఘాటు కూడా కొంచెం తగ్గుతుంది. మామిడల్లం పచ్చడి తయారు చేసుకునేటప్పుడు బెల్లం కొంచెం ఎక్కువ చూసుకొని వేసుకుంటే, సాధారణంగా వేసుకునే దానికని కొంచెం ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ ఘాటు లేకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి. ఇప్పుడు అర్థమైంది ఆ ఘాటు వల్ల, అంటే దగ్గు జలుబులు ఎందుకు బాగా తగ్గుతాయి అన్నారో ఇది తిన్న తర్వాత నాకు ఖచ్చితంగా అర్థమైంది. తప్పకుండా ప్రయత్నించండి. ఆరోగ్యపరంగాను రుచిపరంగాను చాలా చాలా బాగుంది. ఇక మనం రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట మిల్లెట్స్ అటుకుల నువ్వుల ఉప్మా.
అమ్మో, ఉప్మాలో ఇన్ని రకాలు కూడా ఉంటాయా అంటారా? చాలా రకాలు ఉంటాయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చిరుధాన్యాల అటుకుల నువ్వుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు కొద్దిగా, పల్లీలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము అరకప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, బియ్యం అటుకులు అరకప్పు, జొన్న అటుకులు అరకప్పు, సజ్జ అటుకులు అరకప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 3. చిరుధాన్యాల అటుకుల నువ్వుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ చిరుధాన్యాల అటుకులు అన్నాం. అంటే చిరుధాన్యాలు అంటే మీ అందరికీ తెలుసు, సజ్జలు, రాగులు, ఒక 5-6 రకాలు ఉంటాయి దాంట్లో. ఆ 5-6 రకాల్లో నేను తీసుకున్నది ఏంటి అంటే సజ్జ అటుకులు తీసుకున్నాను, అలాగే జొన్న అటుకులు తీసుకున్నాను. ఈ 2 అన్నమాట. ఇక్కడ చూసారా, ఇవి మనకు జొన్న అటుకులు, ఇది మనకు సజ్జ అటుకులు. ఇలా ఈ 2 అటుకులు తీసుకున్నాను. ఇది మామూలు అటుకులు అన్నమాట. ఆ తర్వాత నువ్వులు ఉప్మా అన్నాం కాబట్టి నువ్వులు వేసి చేస్తున్నాం. నువ్వులు అంటే మన కాల్షియం చాలా, అంటే ఒక స్పూన్ నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది. అంటే మనం ఎన్ని టాబ్లెట్స్ వేసుకొని కాల్షియం కోసం పరితపిస్తున్నా కూడా ఈ పాలల్లో వీటిల్లో లేనంత కాల్షియం మనకు నువ్వుల్లో ఉంటుంది. అలాగే నువ్వులు ఏంటి అంటే కాల్షియం ఎక్కువ తీసుకుంటే ఏంటి, మన బోన్స్ అనేవి బాగా శక్తివంతంగా ఉంటాయి, పటిష్టంగా ఉంటాం మనం కూడా. అందుకే ఆడవాళ్ళకి అలాగే పిల్లలకు నువ్వులు కొంచెం వేడి చేస్తాయి. అంటే రోజు కాకుండా రోజు మార్చి రోజు, లేదు అంటే ఒక 3-4 రోజులకు ఒకసారి అలా ఒక చిన్న నువ్వులు లడ్డు ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అది నువ్వులు అనమాట. ఆ తర్వాత జొన్న అటుకులు. ఇక జొన్న అటుకుల గురించి చెప్పాలి అంటే వెయిట్ లాస్, తర్వాత మన ఒంట్లో ఉన్న కొవ్వును కట్ చేయడానికి, బరువు తగ్గించడానికి, మధుమేహం ఉన్న వాళ్లకు, తర్వాత గుండె సమస్య ఉన్న వాళ్లకు, వీళ్ళందరికీ కూడా మనకి జొన్న అటుకులతో, అంటే జొన్న పిండి కావచ్చు, జొన్న రొట్టెలు కావచ్చు, ఏదైనా జొన్నకి సంబంధించి ఏదైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్న అటుకులతో ఉప్మా ఇప్పుడు నేర్చుకోండి, చాలా బాగుంటుంది. అల్పాహారంగా కూడా చేసుకోవచ్చు, డిన్నర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత సజ్జలు కూడా చక్కగా, అంటే మన చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి సజ్జలు కూడా. ఇవి కూడా మనకు డైజెషన్కి కానివ్వండి, తర్వాత ఒంట్లో ఉన్నటువంటి చెడు మలినాలు తీసే విషయంలో కానివ్వండి చాలా బాగా దోహదం చేస్తుందన్నమాట. ఇలా చిరుధాన్యాలు అలాగే నువ్వులు ఈ రెండింటి కలయికతో మన ఉప్మా రాబోతోంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడవుతూ ఉండగా పోపు దినుసులు వేసుకుందాం. ఎందుకంటే ఉప్మాకి ముఖ్యమైనవి ఏంటి అంటే పోపు దినుసులు అలా కరకరగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, ఆ తర్వాత మిరియాలు, ఘాటుగా ఉండడానికి మిరియాలు, ఆ తర్వాత పల్లీలు కూడా చాలా మంచి ప్రోటీన్. మామూలుగా మనం సాధారణంగా ఉప్మాలో వేసుకుంటూ ఉంటాం పల్లీలు, జీడిపప్పు, ఇలాంటివన్నీ కూడా. పల్లీలు కూడా మనకి ఈ రూపంలో వేసుకున్నట్టయితే ఉట్టిది ఎప్పుడైనా తినకపోయినా కూడా పిల్లలకి చక్కగా ఉప్మా రూపంలో వస్తుంది కాబట్టి తినేస్తారు. ఆ తర్వాత కరివేపాకు, కాస్త ఇంగువ, కొంచెం మంచి సువాసన చక్కగా, అంటే మిరియాలు వేసుకున్నప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే దాని రుచి బాగుంటుంది కదా, అలా అన్నమాట. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, అది కూడా మనం ఎంత మంచిదండి, పచ్చి కొబ్బరి చాలా చాలా మంచిదండి. కొంతమందికి దగ్గు వస్తుందని ఇదని అదని గొంతులో మార్పులు వస్తాయని తినరు, కానీ చాలా మంచిది. పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు మనము నువ్వులు వేసేసుకుందాం. నువ్వుల ఉప్మాలో చక్కగా నువ్వులు మనకి ఒక 2 నుంచి 3 స్పూన్లు మన ఇష్టానికి తగ్గట్టుగా వేసేసుకోవచ్చు. ఇవి కాస్త నూనెలో ఇలా వేగితే బాగుంటాయి. ఇలా చక్కగా పచ్చి కొబ్బరి వేగిపోయింది, నువ్వులు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం అటుకులు వేసుకుందాం. అటుకులు యాక్చువల్గా మనము నానబెట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చిదే వేస్తున్నాను, కాకపోతే ఇందులో కొంచెం నీళ్లు పోస్తాను. మామూలు అటుకులు, తర్వాత జొన్న అటుకులు, ఆ తర్వాత సజ్జ అటుకులు అన్నీ సమపాళాల్లో వేశాను. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ప్రస్తుతానికి ఇది చుడువా అండి, నిజంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంతే కదండి, అటుకులు పోపు కలిపితే చుడువా అంటారు దాన్ని. ఇందులో నీళ్లు పోసుకుంటే ఉప్మా అవుతుంది.
దీన్ని ఇలా చక్కగా వేయించేసుకొని చక్కగా బాక్స్లో పెట్టేసుకున్నారంటే కూడా పిల్లలకు చాలా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి చివరిగా కాస్త ఉప్పు వేసేసుకుందాము. మనం తీసుకున్న దానికి తగ్గట్టుగా కాస్త ఉప్పు వేసేసుకున్నాం. ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో మనము మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగానే ఉంటుంది ఉప్మా. కాస్త నీళ్లు పోసుకుందాం. అది నానే విధంగా కాస్త నీళ్లు పోసేసుకుంటే ఏంటి అంటే మరీ ముద్దగా అవ్వకుండా ఉప్మా, మామూలుగా రవ్వ ఉప్మాలాగా, గోధుమ రవ్వ ఉప్మాలాగా కాకుండా కొంచెం పొడి పొడిగా అలా ఉంటుందన్నమాట. కానీ చాలా బాగుందండి. ఈ 3 కలిపి చేయడం అనేది కొంచెము కొత్తగా ఉంది ఈ వంట, కానీ బాగుంటుంది. అంటే అన్నీ ఆరోగ్యకరమైనవే కాబట్టి ఇంకా మనం తిరిగి ఆలోచించాల్సిన పనే లేదు. మనం ఏదేదో వేయట్లేదు, నువ్వులు వేస్తున్నాము, చక్కగా చిరుధాన్యాలు వేస్తున్నాము, అసలు ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. చక్కగా మీరు కూడా అసలు మీ ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారా ఒకసారి? మీ అందరి కోసం మరో చిట్కా. మనం సాధారణంగా కూరగాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని లేదంటే ఆకుకూరల్ని కూడా కట్ చేసుకుని బాక్స్లో భద్రపరుచుకుంటూ ఉంటాం. అలా భద్రపరిచేటప్పుడు చాలా మంది న్యూస్ పేపర్ లాంటివి పెట్టి దాంట్లో కూరగాయలు పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల దీని కెమికల్ కూరగాయలకు అంటుకునే అవకాశం ఉంటుంది. అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈసారి కూరగాయల్ని భద్రపరుచుకునేటప్పుడు ఒక బాక్స్లో తెల్ల టిష్యూ పేపర్ వేసి ఆ తర్వాత అందులో కూరగాయలు పెట్టినట్టయితే కూరగాయలు కూడా తాజాగా ఉంటాయి, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈసారి ఇలా ప్రయత్నించండి. మనము చిరుధాన్యాల అటుకులు వేసుకున్నాము, నువ్వులు వేసుకున్నాము, నీళ్లు పోసుకున్న తర్వాత చూడండి ఒకసారి ఎలా ఉందో మన ఉప్మా. చక్కగా తొందరగా అటుకులు కదండి, ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే చాలా చాలా సులభంగా ఉంటుంది కూడా తయారీ విధానం కూడా. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మొత్తానికి మా బటర్ఫ్లై ప్లేట్ చూసారా ఎంత బాగుందో. సీతాకోక చిలుక కూడా ఎదురు చూస్తుంది మా ఉప్మా కోసం. చక్కగా మెత్తగా ఉంది. పెద్దవాళ్ళు కూడా చాలా సులభంగా తినేయచ్చు. ఉప్పులు కారాలు కరెక్ట్గా మనకి ఉన్నాయి అంటే ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే జొన్న అటుకులు చాలా రుచిగా ఉంటాయి. దాంతో ఏం తయారు చేసినా కూడా తప్పకుండా ప్రయత్నించండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిరుధాన్యాల అటుకుల నువ్వుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు కొద్దిగా, పల్లీలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము అరకప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, బియ్యం అటుకులు అరకప్పు, జొన్న అటుకులు అరకప్పు, సజ్జ అటుకులు అరకప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 3. చిరుధాన్యాల అటుకుల నువ్వుల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, మిరియాలు, పల్లీలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి వేగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, నువ్వులు, బియ్యం అటుకులు, జొన్న అటుకులు, సజ్జ అటుకులు సమపాళాల్లో వేసుకొని సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అలా తయారైనటువంటి ఉప్మాను ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అలాగే ఆరోగ్యకరమైనటువంటి చిరుధాన్యాల అటుకుల నువ్వుల ఉప్మా రెడీ. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. నాకు తెలుసు, అంటే జొన్న అటుకులు, సజ్జ అటుకులు చాలా రుచిగా ఉంటాయని నాకు తెలుసు. నేను ఎలా అయితే ఉంటుందనుకున్నాను అలాగే ఉంది. అయితే దీంట్లో ఇంకా నాకు చక్కగా నోటికి అలా పలుకులుగా తగిలేది ఏంటి అంటే, ఒకటి పల్లీలు, ఇంకోటేమో పచ్చి కొబ్బరి తురుము. చాలా బాగా వేగాయి. మధ్య మధ్యలో నువ్వులు కూడా ఒకటే వచ్చింది, చిన్ననే కొంచెమే తీసుకున్నాను కాబట్టి చాలా బాగుంది. ఇందులో మనకు పల్లీలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, తర్వాత చక్కటి చిరుధాన్యాల అటుకులు ఉన్నాయి. ఇంకా ఈ ఉప్మాలో మన శరీరానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఉందని చెప్తాను నేనైతే. తప్పకుండా ఈరోజు నేను అమృతం కార్యక్రమంలో తయారు చేసిన ఈ 2 వంటకాలు కూడా తప్పకుండా ప్రయత్నించండి. మరి ఇది ఇవాల్టి అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.